ఇప్పుడున్న జంజీ ఆలోచన విధానానికి తగ్గట్టే ఏవైనా పార్టీలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందా? వారు అందే శ్రీనివాస్ గారు చెప్పినంత నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఈరోజు భారతదేశం ఒక నూతన భారతదేశం, ప్రపంచీకరణ జరుగుతూ ఉంది. యువకుల యొక్క ఆశలు ఆశయాలు పెరుగుతూ ఉన్నాయి. వాటికి అనుకూలంగా ఆ స్థాయిలో వాళ్ళ ఊహించే స్థాయిలో ప్రభుత్వాలు పనిచేయవలసిన అవసరం ఉంది. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేకపోవచ్చు. ఇండస్ట్రియలైజేషన్ పాలసీలో పారిశ్రామిక విధానంలో మార్పులు రావాల్సింది, ప్రైవేటీకరణ పెట్టుబడులు రావాల్సింది. వాటన్నిటి కోసం ప్రభుత్వము ప్రోయాక్టివ్గా పనిచేసినప్పుడు ఈ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆశలు ఏవైతే ఉన్నారో దేనికోసం వాళ్ళు వాళ్ళ విద్యను పూర్తి చేశారో ఆశలు నెరవేరే అవకాశం ఉంటుంది. ఈ మన దేశంలో యువకుల సంఖ్య మనం చూసినప్పుడు చాలా ఎక్కువ ఉన్నారు ప్రపంచ దేశాలతో పోల్చుకున్నప్పుడు. నిరుద్యోగ సమస్య ప్రతి ఎన్నికల్లో సమస్య ఇది, ఈ రోజు కాదు. నిరుద్యోగ సమస్య భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి నిరుద్యోగ సమస్య ఉంది. అది ధరలు పెరగడము, నిరుద్యోగ సమస్య ఎప్పుడూ ఉంటుంది. ఆ సమస్య ఎప్పుడూ ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషిస్తూనే ఉంటుంది. కానీ ఆ సమస్యను అడ్రస్ చేయడంలో ప్రభుత్వాలు చాలా పెద్ద ఎత్తున విఫలమవుతున్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ ఉన్న అనేక రాష్ట్రాల్లో ఆ సమస్యని అడ్రస్ చేస్తున్నారు. నేను పూర్తిగా సమస్య పరిష్కారం అయింది, 100% ఉద్యోగాలు వచ్చేసాయని నేను చెప్పడం లేదు. కానీ భారతీయ జనతా పార్టీ ఉన్న ప్రభుత్వాలు తిరిగి మళ్ళీ అధికారానికి ఎందుకు వస్తున్నాయి? రెండోసారి, మూడోసారి, ఈరోజు అస్సాం చూడండి, 3వ అధికారానికి వచ్చాం. గుజరాత్లో 5వ అధికారానికి వచ్చాం. మధ్యప్రదేశ్లో అనేక సార్లు మేము అధికారానికి వచ్చాము. ఛత్తీస్గఢ్లో మొన్న అధికారానికి వచ్చాము. కారణం ఏమిటంటే భారతీయ జనతా పార్టీ ఆర్థిక విధానాలు, ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించడము, అదేవిధంగా పెట్టుబడుల సదస్సులు నిర్వహించడము, వాటిలో ఎంయూఓలు ఎంటర్ కావడము, పరిశ్రమలకి అవసరం వచ్చిన మౌలిక సదుపాయాలు, మౌలిక వస్తువులు ఏర్పాటు చేయడం, యువకులకి వివిధ రకాల స్థాయిల్లో వారి యొక్క నైపుణ్యతను బట్టి ఉద్యోగాలు ఏర్పాటు చేయడము, ఇది సాధించినందువల్ల దేశంలో అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పదే అధికారానికి వస్తుంది. వెస్ట్ బెంగాల్లో ఏం జరిగింది? నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది. అట్ ద సేమ్ టైం రోడ్లు కూడా సరిగా. మీరు వెస్ట్ బెంగాల్ కలకటాకి వెళ్ళి ఉంటే, బహుశా శ్రీనివాస గారు పోయి ఉంటారు అనుకుంటాను నేను. కలకటాకి వెళ్తే సత్యం గారు సత్యం గారు వెళ్ళి ఉంటారు, చూసే ఉంటారు. వారు రాజకీయ విశ్లేషకులుగా పరిశీలకులుగా ఆ సిటీకి వెళ్ళారంటే అది ఒక 1000 సంవత్సరాల సిటీ లాగా మనకు కనిపిస్తుంటుంది. ఆ రోడ్లు, ట్రాఫిక్, మిగతా ఏది కూడా మనకి ఈ అధునాతన ప్రపంచంలో ఉండవలసిన వస్తువులు అక్కడ ఉన్నట్టుగా మనకు కనిపించదు. వెస్ట్ బెంగాల్ రూరల్ ఏరియాలో అసలు రోడ్లే ఉండవు. అంత భయంకరంగా 2014 నుంచి 2026 వరకు వెస్ట్ బెంగాల్ ఖజానాకి కేంద్ర ప్రభుత్వం నుంచి 10,40,000 కోట్లు వెళ్ళాయి. 10,40,000 కోట్లు వెస్ట్ బెంగాల్ ఖజానాకి వెళ్ళాయి. కానీ ఆ డబ్బంతా ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? మౌలిక వస్తువులు ఎందుకు నిర్మాణం చేయలేకపోయారు? మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయిన తర్వాత చిన్న పెద్ద పరిశ్రమలు వెస్ట్ బెంగాల్ నుంచి 6,000 చిన్న పెద్ద పరిశ్రమలు వెస్ట్ బెంగాల్ వదిలేశాయి. అక్కడ ఉండే రాజకీయ డిస్కషన్ లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. స్టే విత్ us. బేబోకి ఒకటే నియమం, రోజు తినాలి గుడ్డు, తప్పది పయనం. గుడ్డు ఆర్ కూల్ కూల్ కూల్, అవును గుడ్డు ఆర్ కూల్ కూల్ కూల్. సమ్మర్లో ఎనర్జీ తక్కువ ఉంటుంది, తినండి గుడ్డు, ఎనర్జెటిక్ గా ఉండండి. స్ట్రెంగ్త్ ఇంకా పవర్ లభిస్తుంది రోజు, విత్ ప్రోటీన్స్ మినరల్స్ లా డైలీ డోస్. గుడ్డు ఆర్ కూల్ కూల్ కూల్, గుడ్డు ఆర్ కూల్ కూల్, అవును గుడ్డు ఆర్ కూల్ కూల్ కూల్. సండే అయినా మండే అయినా రోజు తినండి గుడ్డు. వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, ఎత్తులు పై ఎత్తులు, ఏ నేత అడుగులు ఎటువైపు, ఏ పార్టీ వ్యూహం ఏ దిశకు, తెర వెనుక